వాసవి వివాదాలు, కోమటికుంట చెరువు ఆక్రమణపై తెగని పంచాయతీ. ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత ఆకుల సతీష్ వచ్చే నెల 2వ వారం రిపోర్ట్ ఇవ్వాలని న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చిందట. 3 ఏళ్లుగా కోర్టు వివాదాల్లోని వాసవి కన్స్ట్రక్షన్ నిర్మాణాలు, ఆ సంస్థ కట్టడాలు బఫర్ జోన్లో ఉన్నట్టు లేనట్టు గతంలో అధికారుల రిపోర్ట్లు. 8, 9 బ్లాకులపై జాయింట్ సర్వే కోరుతూ తాజాగా హైడ్రాకు ఫిర్యాదు. నీ అమ్మ పోయి మళ్ళా రంగనాథ్ చేతులనే పెట్టిరా ఇది. రంగనాథ్ ఇప్పటికీ దాదాపు ఒక 3-4 సార్లు విజిట్ చేసి ఉంటాడు. ఈడ ఓపెన్ కనిపిస్తుంది, అడిగి పోతే చెరువు ఎట్లా కబ్జా అయిందని ఓపెన్గా కనిపిస్తుంది. ఈ 8th and 9th బ్లాకులు మొత్తం అడే బఫర్ కాదు, ఎఫ్టీఎల్నే కట్టిండి ఒక రకంగా చెప్పాలంటే. ఇది ఈ ఏరియాకి మనం ఇక్కడ దాకా పోవడం జరిగింది. 2 సార్లు 3 సార్లు పోయినాం. ఇదే కోమటికుంట చెరువుకి రోడ్డుకి యువతల ఎర్రకుంటాను ఒక చెరువు ప్రాంతం ఉన్నది. అసలు చెరువు ప్రాంతంలో లేనటువంటి కొన్ని 3 బ్లాకులని, 5 ఫ్లోర్లు ఉన్న 3 బ్లాకులని హైడ్రా వచ్చిన మొదటి నెలలో కూలగొట్టిన రంగనాథు ఆడ తప్పు చేసిండు. ఆడ తప్పు చేసి ఈడ ఎక్కడైతే తప్పు జరిగిందో దీన్ని వదిలేసిండు గాలికి. ఇప్పుడు ఇక్కడ ఈ కోమటికుంట చెరువులో జరిగిన దారుణాలు ఏంటి అంటే, చెరువును మొత్తం కబ్జా చేసి కట్టిన తర్వాత దొరికిన తర్వాత ఏం చేయాలా, మొత్తం చెరువు యొక్క మ్యాప్ని మార్చేసి, విలేజ్ మ్యాప్ని మార్చేసి అధికారులు ఒక్కొక్క అధికారి 2 కోట్ల రూపాయలు తీసుకొని సంతకాలు పెట్టి వాడికి రెడ్ కార్పెట్ వేసి పడేసారు. ఇదొక చరిత్ర. దీని మీద మనం ఎన్నో వీడియోలు చేసినాం. ఇప్పుడు లోకల్గా ఉన్న బీజేపీ లీడర్ ఆకుల సతీష్ అనటానికి దీని మీద ఏదో కొట్లాడుతున్నాడు. కోర్టులో కేసు నడుస్తున్నది. 2వ వారంలో రిపోర్ట్ ఇవ్వాలని న్యాయస్థానం ఆర్డర్ ఇచ్చిందట. 8, 9 బ్లాకుల పైన జాయింట్ సర్వే కోరుతూ తాజాగా హైడ్రాకు ఫిర్యాదు చేసిందట. రంగనాథ్ తెలియదా ఇది బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్నదని? తెలుసు ఆల్రెడీ. మరి కోర్టుకు పోయేదాకా ఎందుకు ఆగిరి? మీరు ముందుగానే ఖతం చేసేయాలి కదా, దీన్ని ఎందుకు చేయలే? పైసలు అంతే కదా, అంతకుమించి ఏముంటుంది? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లిలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టిన వాసవి నిర్మాణ సంస్థను కేసులు, కోర్టు వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. వాసవి కన్స్ట్రక్షన్ చేపట్టిన లగ్జరీ అపార్ట్మెంట్స్ నిర్మాణాలపై గత 3 ఏళ్లుగా కోర్టు కేసులు కొనసాగుతుండగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలంలో వాసవి అర్బన్ పేరిట 12 బ్లాకుల్లో 23 అంతస్తుల చొప్పున చేపట్టిన నిర్మాణాలపై ఇటీవల బీజేపీ నేత ఆకుల సతీష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 3 నెలల్లో సర్వే చేసి ఈ అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకోవాలని ఆర్డర్ జారీ చేసింది. చెరువు ఆక్రమణ పోలీసుల కేసులు నమోదు. అక్కడ ఉన్న లోకల్ మున్సిపల్ ఆఫీసరు అండ్ ఇరిగేషన్ ఆఫీసర్లు ఇది బఫర్లో ఎఫ్టీఎల్లో ఉందని చెప్పి ఆనాడే కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. మరి రంగనాథ్ ఏం చేస్తాడో చూడాలి మరి.